మన ప్రపంచంలో కొన్ని రహస్యాలు మనిషి అర్థం చేసుకోలేనివిగా మిగిలిపోతుంటాయి. అసలు సముద్రంలో అడుగుపెట్టిన నౌకలు, విమానాలు ఎప్పటికీ తిరిగి రాకుండా ఎందుకు కనపడకుండా పోతున్నాయి? సైన్స్ అడుగుపెట్టిన, శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసిన ఇప్పటికీ దాని అసలు రహస్యమేంటో ఎవరికీ అర్థం కాలేదు. అదే బెర్ముడా ట్రయాంగిల్. అసలు ఈ బెర్ముడా ట్రయాంగిల్ ఎక్కడ ఉంది? ఇది అమెరికా, ఫ్లోరిడా, క్యూబా, బెర్ముడా ద్వీపం, ఈ 3 ప్రదేశాలను కలిపితే ఏర్పడే విస్తీర్ణమే బెర్ముడా ట్రయాంగిల్. దీని విస్తీర్ణం దాదాపు 5 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉంటుంది. అసలు ఈ మిస్టరీకి నాసా చెప్పిన నిజాలేంటి? బెర్ముడా ట్రయాంగిల్ కింద దాగి ఉన్న శక్తులు ఏవి? వీటికి క్రీస్తు పూర్వకాలంలో చెప్పబడిన పురాణాలకి ఏమైనా సంబంధం ఉందా? అదే కాకుండా ఇక్కడ ఒక పురాతన అట్లాంటిస్ నాగరికత దాగి ఉందని కూడా చెబుతున్నారు. ఇది మన మానవ చరిత్రలోనే పెద్ద పజిల్గా మిగిలిపోయిన ఈ బెర్ముడా ట్రయాంగిల్ రహస్యాన్ని ఇవాళ మనం పూర్తిగా ఛేదించబోతున్నాం. ఈ రహస్యాన్ని ఎవరు మీకు పూర్తిగా ఇప్పటివరకు చెప్పలేదు, కానీ ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ మైండ్లో ఉన్న అన్ని మిస్టరీలు సాల్వ్ అయిపోతాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఇది మనుషులు అడుగు పెట్టకూడని ప్రదేశం. ఇక్కడ అడుగు పెడితే తిరిగి రావడం ఒక పెద్ద అదృష్టం. ఈ ప్రాంతం చూస్తే సాధారణ సముద్రంగానే కనిపిస్తుంది, కానీ ఇక్కడ అడుగుపెట్టిన నౌకలు, విమానాలు శాశ్వతంగా మాయమవుతాయి. అసలు ఇది ఇంత మిస్టీరియస్గా మారడానికి జరిగిన మొట్టమొదటి సంఘటన 1945 డిసెంబర్ 5. సో యుఎస్ నేవీ బాంబర్ విమానాలు ఫ్లైట్ 19 పేరుతో ఈ ప్రాంతంలోకి ట్రైనింగ్కు బయలుదేరాయి. సో ఏదో మనల్ని వెంబడిస్తుందని ఆ లాస్ట్ రేడియో కాల్ గురించి వచ్చిన మెసేజే ఈ మిస్టీరియస్ అంతటికి కారణం. మనకు దారి కనిపించడం లేదు, సముద్రం తెలుపుగా కనిపిస్తుంది, ఇది సాధారణం కాదు, ఏదో జరగబోతుంది, మాకేం అర్థం కావట్లేదు అని అందరూ ఒకే టైంలో విమానాలతో సహా గల్లంతైన రోజు. అందులో షాకింగ్ ఏంటంటే, ఆ విమానాలను వెతికేలా పంపించిన మరో రెస్క్యూ టీం కూడా అంతే విధంగా మాయమైపోయింది. గడచిన 100 సంవత్సరాలలో 1000కి పైగా ఓడలని, విమానాలను చిన్న ఆనవాలు కూడా లేకుండా, అసలు అవి ఏమవుతున్నావో కూడా ఊహకి అందకుండా మాయం చేసే ఒక్క మిస్టీరియస్ ప్లేస్ ఈ బెర్ముడా ట్రయాంగిల్. అసలు బెర్ముడా ట్రయాంగిల్లో ఏం జరుగుతుంది అని చెప్పడానికి చాలామంది చాలా సిద్ధాంతాలు చెప్తుంటారు. అందులో 3 సిద్ధాంతాలు బాగా ప్రసిద్ధి చెందినవి. అవి ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. మొదటిది సిటీ ఆఫ్ అట్లాంటిస్. బెర్ముడా ట్రయాంగిల్ అండర్ వాటర్లో ఒక రాయి ఏర్పడిందని కనిపెట్టారు. ఇది ఖచ్చితంగా మనుషుల చేత చేయబడినదని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. శాస్త్రవేత్తలు ఈ నిర్మాణం చరిత్రలోనే అతి శక్తివంతమైన అట్లాంటిస్ నగరానికి చెందిందని, అట్లాంటిస్ నగరం బెర్ముడా త్రిభుజం కిందనే ఉందని అనుకుంటున్నారు. అప్పట్లో అట్లాంటిస్ నగరానికి పవర్ సోర్స్ అక్కడి నుండే పవర్ఫుల్ క్రిస్టల్స్ నుంచి క్రిస్టల్ ఎనర్జీగా ప్రొడ్యూస్ అయ్యేదట. ఇప్పుడు బెర్ముడా త్రిభుజం కిందున్న అట్లాంటిస్ నగరంలో మిగిలిపోయిన ఆ క్రిస్టల్ టెక్నాలజీ వల్లే అక్కడ కంపాస్లు సరిగ్గా పనిచేయవని, అక్కడ ఓడలు, విమానాలు మాయమైపోవడానికి అదే కారణమని చెప్తుంటారు. ఇక సైంటిస్ట్ చెప్తున్న రెండో సిద్ధాంతం గల్ఫ్ స్ట్రీమ్. బెర్ముడా ట్రయాంగిల్ వద్ద సముద్రం లోతు 28,373 అడుగులుగా ఉంటుందంట. అక్కడ సముద్రం అడుగు భాగాన నీరంతా ఒక పవర్ఫుల్ ప్రవాహంలా ప్రవహిస్తుందని, అక్కడ మునిగిపోయిన ఓడలు ఈ ప్రవాహం వల్లనే అక్కడ ఉండకుండా దూరంగా వెళ్ళి అక్కడ సముద్రం అడుగు భాగాన ఉండిపోతాయని చాలామంది అంటున్నారు. సో ఇందువల్లనే అక్కడ మునిగిపోయిన ఓడలు, ఆనవాళ్ళు ఏమీ మిగట్లేదని మనకి క్లియర్గా చెప్తున్నారు. ఇక సిద్ధాంతం 3లో మిథేన్ గ్యాస్. బెర్ముడా ట్రయాంగిల్ అడుగు భాగాన చాలా ఎక్కువ పరిమాణంలో మిథేన్ గ్యాస్ బుడగలు ఉన్నాయి. అవి ఎంత పెద్దవి అంటే, ఒక బుడగ పగిలి గ్యాస్ పైకి వస్తే పెద్ద పెద్ద షిప్స్ సైతం లోతుకు లాగగలవంట. అందుకే షిప్స్ మాయమవుతున్నాయని చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ థియరీసే కాకుండా ఇంకా అక్కడ ఒక పెద్ద పిరమిడ్ ఉందని, దాని నుంచి వచ్చే పవర్ వల్లే ఈ అదృశ్యమైన శక్తులు జరుగుతున్నాయని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు. ఇంకొంతమంది అక్కడి వేరే ప్రపంచంలోకి వెళ్ళే దారులు ఉన్నాయని చెప్తుంటారు. ఇవి కాకుండా ఏలియన్స్ కూడా ఉన్నాయని మన సైంటిస్టులు అయితే క్లియర్గా చెప్తున్నారు, కానీ దానికి ఎటువంటి స్పష్టత ఇంకా లేదు. సో ఈ బెర్ముడా ట్రయాంగిల్లో ప్రతి సంవత్సరం చాలామంది ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఇక ఇక్కడ నాసా చెప్పిన షాకింగ్ విషయం ఏంటంటే, 2023లో నాసా ఈ ప్రదేశాన్ని స్పేస్ నుంచి పరిశీలించి ఒక షాకింగ్ రిపోర్టు ఇచ్చింది. ఇక్కడ సముద్ర మట్టానికి దిగువన క్రిస్టల్ పిరమిడ్లు ఉన్నాయని, ఇది అధిక శక్తిని విడుదల చేయడం వలనే
సముద్రం ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లోకి మారిపోతుందని, అందువలన ఈ ప్రమాదాలు జరుగుతాయని కూడా నాసా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. 100 సంవత్సరాలుగా మిగిలిన రహస్యం, ఇది ఎప్పుడు ఛేదించబడుతుంది అని ప్రతి ఒక్కరూ ఎదురు చూసేంత మిస్టీరియస్ ప్లేసే ఈ బెర్ముడా ట్రయాంగిల్. సో ఈ వీడియోలో మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబడింది. సో ఇంకా దీన్ని అడ్వాన్స్డ్గా మనకున్న సైన్స్ టెక్నాలజీతో రీసెర్చ్ చేయగలిగితే దీనిలో ఉన్న అసలు మిస్టరీ ఏంటనేది క్లియర్గా నెక్స్ట్ 10 years 15 years 20 yearsలో అయితే మనం ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం ఇది గుట్టు విప్పబడుతుందా లేక మానవ చరిత్రలో ఎప్పటికీ చివరి పేజీగా మిగిలిపోతుందా అన్న విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.